హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు వ్లాగ్స్ 369. ఇవాళ నేను 2 రకాల ఫ్రై రెసిపీస్ అయితే మీకు చేసి చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే. ముందుగా గోరుచిక్కుళ్ళని ఈ విధంగా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని శుభ్రంగా కడుక్కొని నీటిలో నానబెట్టుకోవాలి. కొంచెం అంతా ఉప్పు వేసుకుంటున్నాను. దీన్ని సిమ్లో ఉంచుకొని మనం ఉడికించుకోవాలి. కుక్కర్లో వేసి ఉడికించుకుంటే మరీ మెత్తగా అయిపోతాయి కనుక ఈ విధంగా బాండిల్లో వేసుకొని బాగా మనం మరిగించుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మనం సిమ్లో ఉంచుకొని మరిగించినట్లయితే బాగా ఉడుకుతాయి. నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు మనం ఉడికించుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు దీనికోసం ఒక కారం పొడిని తయారు చేసుకుందాము. ఇందులో ఎండు కొబ్బరి ముక్కలు, ఒక అర టీ స్పూన్ జీలకర్ర, కారం, అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుందాము. ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో అయితే రావాలి, బరకగా. మరీ మెత్తగా అయిపోతే బాగుండదు తినడానికి. ఇప్పుడు ఉడికిన ఈ యొక్క చిక్కుడుకాయల్ని పక్కన తీసి పెట్టేసుకున్నాను. ఒక స్టవ్ మీద ఒక బాండీలు పెట్టుకొని అందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, అలా కొంచెం అంతా పచ్చిశనగపప్పు వేసుకున్న తర్వాత మనం ఉడికించుకున్న చిక్కుడుకాయలని కూడా యాడ్ చేసేసి కొంచెం కరివేపాకు వేసి నీళ్ళంతా ఎగిరేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కలర్ కోసం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. మనం పొడి చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా మనకు ఎంత అవసరమో అంత కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇది మొత్తం బాగా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే గోరు చిక్కుళ్ళ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం రెండో రెసిపీ క్యాబేజ్ మరియు ఆలు ఫ్రై అయితే చూద్దాము. నేను ఇక్కడ క్యాబేజ్ని, ఆలూని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని క్యాబేజ్ని ఈ విధంగా పొడవుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత పోపు దినుసులు కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో నేను ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, పచ్చిశనగపప్పు అయితే యాడ్ చేసుకున్నాను. ఒక 2 నిమిషాలు కలర్ చేంజ్ అయ్యాక ఇందులో సన్నగా తరిగిన బంగాళాదుంప ముక్కల్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇందులోనే సన్నగా పొడవుగా తరిగిన క్యాబేజ్ మిశ్రమాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మూత లేకుండా మనం ఆయిల్లోనే మరిగించుకోవాలి. ఆయిల్లో మనకు ఒక 2 నిమిషాలు ఉడికింది అన్న తర్వాత కొంచెమంతా ఉప్పు, అలాగే పసుపు, అలాగే కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకుందాము. మూత పెట్టి మగ్గించుకుంటే క్యాబేజ్లో ఉన్న నీరు మొత్తం బయటికి వచ్చేస్తుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాము. మనకు ఒక 50% వరకు కుక్ అయిపోయింది. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. చూసారు కదా, మనకు దాదాపుగా ఒక 90% అయితే కుక్ అయిపోయింది. ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి, అలాగే ఒక చిన్న టీ స్పూన్తో 2 టీ స్పూన్ల కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇది బాగా ఒక 2 నిమిషాలు మిక్స్ చేసిన తర్వాత కొంచెం అంతా గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. గరం మసాలా ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి. సో ఒక 2 నిమిషాలు మగ్గించుకొని దించేయడమే. మనకు క్యాబేజ్ ఆలూ ఫ్రై రెడీ అయిపోయింది. లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. రోటీ, చపాతీ, రైస్లో కూడా అద్దరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.